గీతాంజలి మళ్ళీ వచ్చింది ఏంటి, ఎందుకు మళ్ళీ గీతాంజలి మళ్ళీ తీసుకొస్తున్నారు? అంటే గీతాంజలి అన్నది అది ఒక సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. 2014లో వచ్చింది. అంటే 10 years. 10 years ఎగ్జాక్ట్గా కరెక్ట్ 10 years అయింది. వచ్చిన తర్వాత అసలు ఒక చిన్న సినిమా, స్మాల్ బడ్జెట్, 3.5 crores, స్మాల్ యాక్టర్స్ ఎక్సెప్ట్ గీతా అంజలి తప్ప మిగతా అందరూ కమెడియన్స్ని పెట్టి, అప్పుడు కూడా అంజలి అప్కమింగ్ 10 years బ్యాక్ తను పెట్టి తీస్తే అది ఒక సెన్సేషనల్ అయిపోయింది. అన్ని భాషల్లో వెళ్ళిపోయింది. మేము 3.5 crores పెట్టి తీస్తే ఓన్లీ థియేటర్కి వెళ్ళే మాకు మోర్ దెన్ 12 to 15 crores దాకా వచ్చింది. ఓకే, ఓన్లీ ప్రొడ్యూసర్ షేర్. అంత పెద్ద, అంటే 5 times అవర్ ఇన్వెస్ట్మెంట్. సో అది ప్లస్ కొనుక్కున్న ప్రతి వాడికి మేము అప్పుడు ఏంటి, మాకు ఆ 3.5 వస్తే జాలి అన్నట్టు వచ్చింది కాడికి ఇచ్చేసాం. సో కొనుక్కున్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు రూపాయికి 10 రూపాయలు సంపాదించారు. అలాగా అటు అటు డిస్ట్రిబ్యూటర్స్లోను, మార్కెట్లోను, ఆడియన్స్లోను ఒక కొత్త జానర్. అంతకుముందు మనకి హారర్ కామెడీలో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి మనకి తెలుగులో. ఇది ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఓకే, దీని తర్వాత మీరు తీసుకుంటే చాలా హారర్ కామెడీ ఫిల్మ్స్ ఓ స్ట్రీక్ స్టార్ట్ అయిపోయింది. ఇది దాదాపు 50 days థియేటర్స్లో ఉంది. 2014లో 50 days థియేటర్స్లో ఆడింది, క్రాస్ రోడ్స్లోనే. అండ్ తర్వాత 2 స్టేట్స్లోనూ మనకి బిగ్గెస్ట్ థియేటర్ ఏంటంటే 2 స్టేట్స్లోనూ, అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో, ఈజ్ దేవి 70mm. మామూలుగా ఒక థియేటర్ కెపాసిటీ 300 నుంచి 400 seats మధ్యలో ఉంటుంది. 350, 400 మ్యాక్సిమం. దేవి థియేటర్ కెపాసిటీ 1100. 1100 seats. కెన్ యూ బిలీవ్? 1100 seats కెపాసిటీ దేవిలో తీసుకెళ్ళేశారు. నేను అడిగాను శిరీష్ని, రాజుని, భయ్యా తీసుకెళ్ళి అది పెద్ద భోషణం, అది ఆ భోషణంలో ఈ చిన్న యాక్టర్ల సినిమా తీసుకెళ్ళేస్తే కనీసం పావు వంతన్నా నిండుతుందా? అక్కడ ఎందుకు పెద్ద హీరోల సినిమాలు వేస్తే ఓకే. అంటే అప్పుడు చాలా మ్యాడ్ రష్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్న వాళ్ళు, ఆగస్ట్ అప్పుడు సీజన్ అది. థియేటర్లో అదే ఉందన్న, నీకు ఎందుకు వస్తావు కదా, నీ సినిమా బాగుంది, ట్రైలర్ బాగుంది అని మా శిరీషును రాజు ఇద్దరు ఎంకరేజ్ చేసేది. ఏంట్రా బాబు ఎంత పెద్ద థియేటర్, 2 రాష్ట్రాల్లోని బిగ్గెస్ట్ థియేటర్. ఆ రోజు మార్నింగ్ షోకి వెళ్ళా, బిక్కు అనుకుంటా. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పోస్టర్ లాంచ్ చేశాడు. సో తర్వాత టీజర్, ట్రైలర్, ప్రతిదీ దాంట్లో వచ్చే ప్రతి సాంగు సరే బజ్ అయితే ఉంది, చూద్దాం మరి ఏంటో అనుకుని మార్నింగ్ షోకి వెళితే థియేటర్ ఫుల్. వాళ్ళకి హౌస్ఫుల్ థియేటర్ మేనేజర్ ఉన్నాడు. అతను చెప్పాడు, ఈ సినిమాలు ఈ థియేటర్ హౌస్ఫుల్ అయ్యి 8 years అయిందంట. ఓకే, వాళ్ళకి హౌస్ఫుల్ బోర్డు కనపడలేదు ఎక్కడుందో. మొత్తం తిరిగితే జనరేటర్ రూమ్లో దొరికింది బోర్డు. దానికి వెనకాల స్టాండ్ లేదు, ఇరిగిపోయింది. 4 ఇటుకరాళ్ళు పెట్టి దానికి ఆ బోర్డు ఆనించి పెట్టారు థియేటర్ బయట. హౌస్ఫుల్, హాల్ నిండినది. దాన్ని తీసుకుని ఆ ఫోటో తీసుకుని ట్వీట్ కూడా చేశా. అంటే చూడండి, 1100 seats కెపాసిటీ ఉన్న ఒక థియేటర్, బిగ్గెస్ట్ థియేటర్, హైయెస్ట్ కెపాసిటీ ఉన్న థియేటరు, ఒక చిన్న యాక్టర్లతోటి చిన్న బడ్జెట్ తీసిన సినిమా హౌస్ఫుల్ చేసింది. మార్నింగ్ షో జనరల్గా మ్యాట్ని లేకపోతే ఫుల్ అవటం వేరు. అంటే అది వాజ్ సెన్సేషనల్. ఇంకా అక్కడి నుంచి తీసుకుంటే 50 days వరకు సినిమా ఆడింది. సో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. దాంతో చాలామంది సెటిల్ అయ్యారు. ప్రొడ్యూసర్గా నేను కొత్త బ్యానర్ పెట్టించి ఎంవివి సత్యనారాయణ గారితో, అలాగే ఎంవివి సినిమా అనే ఒక బ్యానర్ స్టార్ట్ అయింది. ప్రవీణ్ లక్కరాజు అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. శ్రీజో అనే ఒక లిరిసిస్ట్ పరిచయం అయ్యాడు. అలాగే రాజ్ కిరణ్ అనే ఒక డైరెక్టర్ పరిచయం అయ్యాడు. సాయి శ్రీరామ్ అనే ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కెమెరామెన్గా ఉన్న కెమెరామెన్ ఆ సినిమా ద్వారా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అంటే ఇంతమందికి లైఫ్ ఇచ్చిన సినిమా.